ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక శక్తివంతమైన వర్తమానాన్ని మీకు అందించబోతున్నాను. దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రముఖ పాత్రను పోషించిన వ్యక్తి జెరుబ్బాబెల్. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో జకరియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు యెహోవా సెలవిచ్చెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి జెరుబ్బాబెల్ అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. యెరూషలేము 2వ దేవాలయాన్ని కట్టడానికి పని ప్రారంభించిన వ్యక్తి, పోరాడిన వ్యక్తి జెరుబ్బాబెల్. దేవునికి మహిమ కలుగును గాక. జెరుబ్బాబెల్ అనగా చెరలో పుట్టినవాడని అర్థం. దేవునికే మహిమ. ఈ జెరుబ్బాబెల్ అనే వ్యక్తి ఎక్కడ ఏంటంటే, యూదులు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వారిని మోషేత దేవుడు నడిపించి కానాను చేర్చినప్పుడు యెరూషలేములోకి వారు ప్రవేశించిన తర్వాత దేవుడు ప్రేమామయుడు, అనేక విధాలుగా వీరిని ప్రేమించి క్షమించి ఆదరించాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీరు తర్వాత దేవునికి అవిధేయులుగా జీవించి దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వీరిని 70 సంవత్సరాలు చెరలోకి పంపించారు. ఈ 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిన వీరి జీవితాలు మరి అక్కడే అనేక రకాల ఇబ్బందులు పడి శ్రమలు ఎదుర్కొని దేవుని దగ్గర మొరపెట్టారు, కన్నీరు విడిచారు. మాకు విడుదల కావాలి, మాకు దేవా మా జీవితాలకు విడుదల కావాలన్నప్పుడు ఆల్రెడీ ఇర్మియా ప్రవక్త అనేక రకాలుగా వీరి గురించి ప్రవచించారు. దేవుని మాట వినకపోవటం వలన దేవుడు కొన్నిసార్లు వీరికి శ్రమలు అనే అనుభవంలోకి పంపించారు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో రకాలుగా ప్రేమిస్తున్నా ఆదరిస్తున్నా చాలాసార్లు మనం దేవుని మాట వినక దేవునికి లోబడక అనేక రకాలుగా దేవుని దుఃఖపెడుతూ ఉన్నాం. అయితే చూడండి, ఈ జెరుబ్బాబెల్ ఇక్కడ నెబుకద్నెజరు నాయకత్వంలో దేవుని యూదుల మీద ఏం చేశారంటే, ఈయన యెరూషలేము మందిరం మీద దాడి చేసి యెరూషలేములో ఉన్న ఈ యొక్క యూదులందరినీ చెరపట్టుకొని ఆయన బబులోను దేశాన్ని తీసుకెళ్ళినప్పుడు ఈ బబులోనికి ఈ యెరూషలేముకి 1000 కిలోమీటర్లు. వీరు 70 సంవత్సరాలు ఈ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలోనే స్థిరపడిపోయి ఆ చెరలో ఉన్నారు. అయితే తర్వాత పారసీకపు రాజు, అంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు హయాం వెళ్ళిపోయిన తర్వాత బెల్షాసర్, మాదీయుడగు దర్యావేషు వీరందరూ పరిపాలన అయిన తర్వాత పారసీకుడగు కోరెష్ రాజు వచ్చినప్పుడు దేవుడు ఆయనలో ఈ యొక్క యూదుల మీద ప్రేమ కలిగేటట్టు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి వీరి మీద జాలి కలిగింది, ప్రేమ కలిగింది. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కూడా ఎన్నో రకాల జాలి చూపిస్తాడు. మనం అనుకుంటా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను ఆయన మర్చిపోయాడు అనుకుంటా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన శ్రమలలోకి మనం పంపించారంటే దాని వెనక గొప్ప విజయం ఉంది. దేవుడు మనకి కొన్నిసార్లు బుద్ధి చెప్పటానికి అయితే శత్రువుకి అప్పచెప్పాల్సి వస్తుంది. అయితే వీళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మర్చిపోలేదు. చూసారా, పారసీకుడగు ఈ అన్యుడైన కోరెషుకి దేవుడు ప్రేరేపించాడు. దేవుడు ప్రేరేపించినప్పుడు వారితో అన్నాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ దేవుని మందిరాన్ని కట్టుకోండి. వీరిలో అక్కడున్నా కూడా వీరిలో కలవరం, బాధ, అయ్యో మా మందిరం పాడైపోయింది కదా, యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది కదా అనుకునే సమయంలో ఈ కోరెష్ రాజు ప్రేరేపించబడి మీరు ఎవరు వెళ్తారో వెళ్ళండి, మీ దేవుని ఆలయాన్ని కట్టుకోండి అని ఆజ్ఞ ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఏమైనా కోల్పోయారా? మీ జీవితంలో ఏదైనా బందీలో ఉన్నారా? శ్రమలలో సమస్యలలో ఇరుక్కుపోయారా? దేవుడు వాటన్నిటి నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుదా. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెర నుండి విడువబడి
యెరూషలేమును యూదా దేశమును ఆ, తమ పట్టణం పోనట్టుగా ఆ. సెలవు పొంది అదిగో ఇప్పుడు వీళ్ళందరూ కూడా తమ తమ పట్టణానికి వెళ్ళటానికి సెలవు పొందారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? యెజ్రా గ్రంథం 2:64 వచనంలో సుమారు 50,000 మంది దాకా ఉంటారు. వీళ్ళంతా కూడా టోటల్గా లెక్కేస్తే ఇక్కడ మనం చదువుకున్న తర్వాత వీరందరూ 50,000 మంది అందరూ బయలుదేరారు యెరూషలేముకి. వీరికి నాయకుడిగా జెరుబ్బాబెలు. దేవునికి మహిమ. అంటే మొట్టమొదటి ఈయనలో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నాయకత్వాన్ని దేవుడు అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నాయకులను, ప్రధానులను, అధికారులను నియమించేది దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కూడా ఒక నాయకత్వంగా దేవుడు చేయాలని కోరుకుంటే దేవునికి నువ్వు లోబడాలి. ఇక్కడ జెరుబ్బాబెల్లో దేవుడు ఎందుకు చూస్తాడంటే తనకున్న వైరాగ్యం, తనకున్న భక్తి, దేవుని ఎడల ఉన్న భక్తి, అంత మాత్రమే కాదు దేశభక్తి కూడా. యెరూషలేము మీద అతనికి మక్కువ, ఆయన ప్రేమ ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈయనకి యెరూషలేము మీద ప్రేమ ఎలా ఉందంటే 2:64 వచ్చింది చదవండి. యెజ్రా గ్రంథం సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది అయ్యను. వీరు గాక దాసులను 7,337. చూడండి, ఇదంతా చదువుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా మొత్తం సుమారు 50,000 మంది దగ్గరికి వీరు బయలుదేరారు. అయితే వీరు వెళ్ళిన తర్వాత వీరందరూ యెరూషలేము వెళ్ళటం మొట్టమొదటిగా దేవునికి బలిపీఠం కట్టడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఏదైనా సమస్య ఉందా? అయితే ఏదైనా కోల్పోయావా? ప్రార్థన ద్వారా జరగనిది ఏదీ లేదు. ప్రార్థన ద్వారా దేవుడు మన పరిస్థితులు మారుస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు మనకి జవాబిస్తాడు. వీరు వెళ్ళి వెంటనే పోరాటము లేకపోతే యుద్ధాలు ఏదో చేయలేదు. వీరు ఏం చేశారంటే యెజ్రా గ్రంథం 3:1 చూడండి. ఇప్పటి వరకు పడిపోయిన ప్రాకారాలు, పడిపోయిన బలిపీఠాలు, పడిపోయిన మందిరం గురించి వీరు ఏం చేశారంటే బలిపీఠాలు కట్టడం మొదలుపెట్టారు. చదవండి, యెజ్రా గ్రంథం 3:1. పట్టణముకు వచ్చిరి. తర్వాత జనులు ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడి యెహోయాదా కుమారుడైన యెహోషాను, యాజకులైన అతని సంబంధులను, షాల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు అతని సంబంధులను లేచి దైవజనుడు మోషే నియమించిన ధర్మశాస్త్రములో రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా ఆయన ఉన్న లక్ష్యం ఏంటంటే దేవుడు ఒక నాయకత్వం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, రెండో పాయింట్గా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ యెజ్రా గ్రంథం 3:1 బలిపీఠాన్ని కట్టగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా మరి బలిపీఠాలు కడుతున్నావా? ప్రార్థన అని బలిపీఠం, స్తుతి అని బలిపీఠం, నైవేద్య దేవునికి ఇచ్చుట అని బలిపీఠం. ఈరోజు ఎవరైతే బలిపీఠాలు కడతారో వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అబ్రహాము బలిపీఠం కట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో దేవుని దగ్గర మేలు పొందుకోవాలన్నా, జయం కలగాలన్నా దేవునికి బలిపీఠాలు కట్టేవాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు బలిపీఠం కడుతున్నావా? మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టి బలి అర్పించడానికి కుమారుని కూడా ఇవ్వటానికి వెనక తీయలేదు అబ్రహాం. అందుకే అబ్రహాము అనేక జనములకు తండ్రిగా దేవుడు చేశాడు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు కడుతున్నావా? పాడైపోయిన బలిపీఠాలు, చెడిపోయిన వాటిని, అలాగే మరి నీ జీవితంలో ఏమైతే ఏ స్థితిలో పాడైపోయావు, ఎక్కడ బలహీనమైపోయావు, ఎక్కడ వెనకకు తిరిగిపోయావు, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ పాడైపోయిన ఈ యెరూషలేము దేవాలయం గురించి మరి కట్టడానికి పని పూనుకున్నాడు. ఎవరంటే 20 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిని ప్రేరేపించాడు. ఈ యొక్క మరి జెరుబ్బాబెలు ఎవరైతే 20 సంవత్సరాల పైన ఉన్నాయో వారందరూ రండి, పని పూనుకోండి, వాళ్ళు ప్రోత్సహిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎలాగంటే ప్రోత్సహించే వ్యక్తిగా ఉన్నాడు. బలిపీఠాలు కట్టే వ్యక్తి వీరందరినీ పని కొరకు ప్రోత్సహిస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నారు. కొంతమంది డిస్కరేజ్ చేస్తారు. కొంతమంది ఎలా ఉంటారంటే దేవునికి మహిమ కలుగును గాక, మరి కానాను వేగులు వారిని పంపించినప్పుడు ఎలా ఉంది ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉందంటే 10 మంది మంచి సమాచారం తీసుకురాకుండా చెడ్డ సమాచారం అమ్మో మనం అక్కడికి వెళ్ళలేము, అక్కడ చాలా భయంకరమైన అనాధిక్యులు ఉన్నారు, అక్కడ చూస్తే ఆ పరిస్థితి అమ్మో చాలా, మనం అసలు ఆ ప్రాంతం వెళ్ళలేము, వాళ్ళతో జయం పొందలేం అన్నారు. కానీ ఇద్దరు మాత్రం మంచి సమాచారం తీసుకొచ్చారు. మనం వెళ్ళగలం, మనం పోరాడగలం, మనం జయించగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సత్తా శక్తి మనకు దేవుడు ఇస్తాడు. చూడండి, ఈ ఇద్దరు మాత్రమే వేగులు వారు మంచి సమాచారం.
ఈరోజు క్రైస్తవ బిడ్డలారా. అందుకే చివరికి ఈ మంచి సమాచారం తెచ్చిన వాళ్ళే ఆ కానాలు ప్రవేశపెట్టబడ్డారు. మరి ఈ 10 మంది కూడా మనం వెళ్ళలేం, వారి మీద మనం జయం పొందలేం. వారు చూస్తే చాలా పొడుగ్గా ఉన్నారు, ఎత్తరగా ఉన్నారు, బలాఢ్యులు అని చెప్తున్నారు. క్రైస్తవ బిడ్డలారా, దేవుడు మనతో ఉంటే మనం ఏదైనా చేయగలం. దేవుడు నీతో వస్తే నువ్వేదైనా సాధించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఏమాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను ఎన్నడూ ఎడబాసే దేవుడు కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసినట్లయితే ఇక్కడ మూడవదిగా ఆయన జీవితంలో ఏంటంటే ప్రోత్సహించే మనస్సు. క్రైస్తవ బిడ్డలారా, ఎదుటి వారిని మనం ఎంకరేజ్ చేయాలి, పని కొరకు పని పూనుకోవాలి. దేవునికి మహిమ. ఇతని నాయకత్వం ఎలా ఉందంటే ఇతను కూడా పని చేయటం మాత్రమే కాదు, వాళ్ళని ప్రోత్సహించి పని చేయించేవాడిగా తాను చేస్తూ వీరిని కూడా పని చేయించే వ్యక్తి, మనస్తత్వం కలిగిన వ్యక్తి జెరుబ్బాబెలు. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, నీవు ఒక నాయకత్వంలో ఉండాలంటే, ఒక నాయకుడిగా అవ్వాలంటే మొదటిగా ఒక దొడ్డ పని చేసే వ్యక్తిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి జెరుబ్బాబెలు ఉన్న ఏంటంటే 20 సంవత్సరాలు పైబడిన వారందరినీ ఆయన ప్రోత్సహిస్తూ ఈ పని కొరకు వారిని ప్రోత్సహిస్తున్నారు. చూడండి, యెజ్రా గ్రంథం 3:8 వచనంలో దేవుని యొక్క వందను వారు వచ్చిన 2వ సంవత్సరమున 2వ నెలలో షాల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలును యెహోజాదా కుమారుడైన విడిపింపబడి యెరూషలేముకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరం మొదలుకొని అదిగో 20 సంవత్సరములు మొదలుకొని లేవీయులను యెహోవా మందిరపు పనికి నిర్ణయించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగా దేవుని పనికి నిర్ణయించారు, నియమించారు. అంటే వీళ్ళు ఇలా మీరందరూ కష్టపడాలా, దేవుని పని చేయాలి, దేవుడు మన కొరకు ఆశీర్వాదం ఇస్తాడు, మనం బలపరుస్తాడని ప్రోత్సహించే వ్యక్తిగా జెరుబ్బాబెలు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇతరులను ప్రోత్సహిస్తున్నావా? ఇతరులను బలపరుస్తున్నావా? మనం బలపరిచేలాగా ఉండాలి. కొంతమంది బలహీనపరుస్తారు. యోబు జీవితంలో, ఆయన జీవితంలో కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. తన స్నేహితులు, బలపరచవలసిన స్నేహితులు, అతని ఆదరించవలసిన స్నేహితులు నానా రకాలు మాట్లాడుతున్నారు. యోబు, నువ్వే పాపం చేసావు, అందుకే నీకు ఇలా జరిగింది, నీ కుటుంబంలో ఏదో దరిద్రం ఉంది, అవి పోవాలి, చేతులు ఇప్పుడే దేవుని వైపు చాపు, నీ గుడారములో ఈ దరిద్రం పోవాలంటే దేవుని వైపు చేతులు చాపు అంటున్నారు తప్ప వారిని ధైర్యపరచట్లా. నీకేం కాదు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడని బలమైన మాటలు చెప్పకుండా బలహీనమైన మాటలు చెప్తారు. మనుషులు అంతే. మన జీవితాల్లో కూడా ఏదన్నా జరిగిందంటే, కుటుంబంలో ఏదైనా నష్టపోతే వాళ్ళు ఏదో పాపం చేశారను, వాళ్ళు ఏదో తప్పు చేశారు, వాళ్ళకి అందుకు అది ఒక శాపం అని అంటారు. కానీ ఒకటి మనుషులు అన్నాక కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ బలపరిచేవారు కన్నా బలహీనపరిచేవాళ్ళు ఎక్కువైపోతున్నారు ప్రతి ఇంటిలో. ఎందుకంటే సోదరుడు గమనించండి, ఏ ఇంట్లో అయినా మరణం అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఎంత ధనికుడు అయినా, నీకు ధనమున్నా, ఆస్తిపాస్తులున్నా, ఐశ్వర్యాలున్నా, మనిషి అన్నాక శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఏదో వస్తూ ఉంటాయి. యోబు అంత ధనికుడు, తూర్పు దిక్కంతట్లోనే అంత ధనవంతుడు. అయితే దేవుని భయము, భక్తి కలిగిన వాడు. తన జీవితంలో పని ప్రారంభించడానికి వచ్చారు. కొంతమంది వీరికి విరోధులుగా ఉన్నారు. మరి చెరలోకి వెళ్ళినప్పుడు కొంతమంది అన్ని జనాంగం వీటిని ఆక్రమించుకొని స్థలాలు వీళ్ళ మధ్యకి చేరి, ఇప్పుడు యూదులు వచ్చారని తెలుసుకొని ఎలాగైనా వీరు చేసే పని భంగం చేయాలి, వీరికి నష్టం కలగజేయాలి అనుకొని వారు ఏం చేశారంటే 4వ అధ్యాయం, యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం చదవండి. 1 అది వీరెవరట? విరోధులైన వారు, అయిన వారు ఇశ్రాయేలు దేవుని యెహోవాకు ఆలయం కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు పెద్దల్లో ప్రధానులకు వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుడు ఆశ్రయించు వారము ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన అశ్షూరు రాజుల కాలం మొదలుకొని మేము యెహోవాకు బలి అర్పించు వారము మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యెహోషువను ఇశ్రాయేలు పెద్దలు తక్కిన ప్రధానులు మీరు మాతో కలిసి మా దేవుని మందిరం కట్టుటకు నిమిత్తం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ 4వ పాయింట్ మనం గమనించినట్లయితే జెరుబ్బాబెలు ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా వారి స్థితిని తెలుసుకున్నాడు. వీళ్ళు మాకు విరోధులు,
ఏదో ఒక విధంగా దురుద్దేశంతో మాత్రమే వస్తున్నారు. నిజంగా దేవుని మీద భక్తితో కాదు, దేవుని కొరకు ప్రయాసతో కాదు, దేవుని కొరకు మందిరం కట్టడానికి వచ్చిన వారు కాదని ఎలా తెలుసుకున్నారంటే జ్ఞానయుక్తంగా, అంటే ఒక తెలివితో తెలుసుకొని వాటిని తృణీకరించారు. అంటే ఖచ్చితంగా ఇది వీరి దగ్గర మేము తీసుకోకూడదు, వీళ్ళు తీసుకున్నారా వీళ్ళు ఏకుమేకై కూర్చుంటారు, వీళ్ళు మాకు ఏదో ఒక విధంగా ఆల్రెడీ వీళ్ళు విరోధులు, అంటే వీరు దురుద్దేశంతో వస్తున్నారని జ్ఞానయుక్తంగా తెలుసుకోగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు తృణీకరించాడు, మీ మాకు అక్కర్లా, ఎందుకంటే మా దేవుడు సజీవుడైన దేవుడు, మా దేవుడు ఇస్తాడు, మా దేవుడు చేయగలడు. దేవునికి మహిమ. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి. దేవుడు చేయగలడు అన్న విశ్వాసముతో వాటిని తృణీకరించేశాడు. చాలా మంది అనుకుంటారు, ఈరోజు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మరి క్రిస్మస్ ప్రోగ్రాలు కూడా కొంతమంది రాజకీయ నాయకులు పిలిపించి వాళ్ళ కోసం ఏం చేస్తారు తెలుసా, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా ఫస్ట్ అసలు దైవజనుడు కేక్ కట్ చేయాలి. అలాంటి విషయాల్లో కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఏదో రాజకీయ నాయకులు ఏదో సహాయం చేస్తారనో, ఏదన్నా మనకు డబ్బులు ఇస్తారనో అన్న దానికోసం ఆశపడి కూడా వారిని స్టేజీ మీద ఎక్కించి దేవుని సేవకులు చేయాల్సిన పని వారి చేయిస్తారు. కానీ ఇక్కడ మనకు కనిపించినట్లయితే ఈ జెరుబ్బాబెల్ ఎక్కడ మొహమాటం లేదు, మొహమాటం లేకుండానే వాటిని తృణీకరిస్తున్నారు. మీరు అన్ని జాతి సంబంధమైన వారు, మీ మాకు అక్కర్లా అని తృణీకరించాడు. క్రైస్తవ బిడలారు, అవును మన దేవుడు జీవము కలిగిన దేవుడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అలాగే చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. రాజా ఇందుని గురించి మాకు చింత లేదు, దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రతిమకు నమస్కరింపని వాడు ఎవరో వారు అగ్నిగుణములు పడేస్తారన్నా సరే అగ్నికి ఆహుతి అవడానికి ఆయన ఇష్టపడ్డారు. కానీ చూడండి ప్రియ దేవుని బిడ్డలారే, ఎక్కడ ఆ ప్రతిమకు నమస్కారం చేసి ఇష్టపడరా. దేవునికి మహిమ. వీరు నమ్ముకున్న దేవుడు సజీవుడని వారికి తెలుసు, దేవుడు శక్తివంతుడని తెలుసు, దేవుడు కాపాడుతాడని తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే రాజుగారి కోసం అమ్మో భయపడిపోయో ఆ ప్రతిమకు నమస్కారం చేద్దాం అనుకోలా. అలాగే వీరందరూ కూడా రాజభోజన విషయంలో షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు మరి ఏం చేశారు, రాజభోజనాలు ఎవరైతే తినరో వారిని ఊరుకోవద్దు రాజుగారు, మరి వారిని ఊరుకోవడం తెలిసినా సరే ప్రైస్లో ఏ శిక్ష వేసినా పర్వాలేదు, మేము మాత్రం ఈ రాజభోజనములు రకరకాల ఉంటాయి, అవి మేము తినం, శాఖద అనేది మాకు ఇస్తే చాలు అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అంత రోషం కలిగిన వారు, వీరు యోధా జాతికి చెందిన వారు, ఒక ప్రతిష్ట కలిగిన వారు, ఒక నిష్ట కలిగిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, మనము కూడా దేవుని కొరకు అటువంటి రోషం కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ ఈ జెరుబ్బాబెలు వీటిని అంగీకరించాల. వారు ఎప్పుడైతే వీరు తృణీకరించారో, వీరిలో కొంతమంది మా యొక్క అర్పణ తీసుకోరా, మేము ఇచ్చే డబ్బు తీసుకోరా, మేము పని కొరకు మేము సహకరిస్తానంటే మా సహకారం వద్దా అని కొంతమందికి మంత్రులు కలిసి ఆ పని ఆఫ్ చేశారు. దేవుని పనికి ఆటంకంగా ఉన్నారు. ఇక వీళ్ళు ఏదో ఒక వీళ్ళు నేరాలు మోపి నెపములు మోపి ఆ పని జరగకుండా ఆపేసినప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారు చూడండి, 16 సంవత్సరాలు దేవుని పని ఆగిపోయింది, ఆ మందిర పని ఆగిపోయింది. ఆ టైంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారు వీరు ఎలా దేవుని కోసం, వీళ్ళలో కొంతమంది ఇక నిరుత్సాహపడిపోయారు. కొంతమంది ఈ మందిర పని అవ్వదేమనుకున్నారు, ఇక ఈ మందిరం కట్టలేమనుకున్నారు, ఈ మందిరం మన వల్ల కాదనుకున్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, జీవము గల దేవుడు ఉన్నాడు, శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. హల్లెలూయా. శక్తి చేతనైనను బలము చేతనని కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తున్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. తప్పకుండా దేవుని ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది అనుకుంటాం మా వల్ల ఏమవుతుంది, మేము చేతగాని వాడు, మాకు వల్ల కాదు అనుకుంటాం. క్రైస్తవ బిడ్డలారా, ఎందుకు నిరుత్సాహపడిపోతున్నా, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను చేయలేను అనుకుంటున్నావా? దేవుడు తలుసుకుంటే ఏదైనా చేస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. గిద్యోను కూడా అలాగే అనుకున్నాడు. శత్రువును చూసి భయపడిపోయాడు. అయ్యో ఇంతమంది వస్తున్నారు, వారు బలవంతులు, పరాక్రమ కలిగిన వాళ్ళు, వాళ్ళు శక్తివంతులని మిద్యానీయులకు భయపడి దాక్కుంటున్నాడు. దేవుడు దూత మాట్లాడుతున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా, నాకే బలం ఉంది, నేనే బలవంతుడు, ఇదిగో నీ బలం కాదు, నీ బలం దేనికి పనికిరాదని గుర్తుపెట్టుకో. క్రైస్తవ సోదరులారు, కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను బలహీనుడిని, నేను చేతగాని వాడిని, నేను చిన్నోడిని, నాకేం తెలియదు అనుకోవచ్చును. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారు, నా జీవితంలో కూడా నేను కుటుంబంలో చిన్నవాడి, నా జీవితంలో కూడా నేను కూడా అలాగే నేను చిన్నవాడిని అనుకున్నా. ఈరోజు దేవుడు నా కుటుంబంలో చిన్నవాడని నన్ను, నేనేమో దేని పనికిరానేమో, నాకేం తెలియదు, నాకేం చేత కాదు అనుకో, నన్ను ఆయన పని కొరకు పనిముట్టిగా
వాడుకుంటున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఎందుకంటే మా నాన్న నువ్వు బ్రతికితే చాలు నా గురించి మా నాన్న ఏడ్చేవాడు. నా చిన్న కుమారుడు ఎలా బ్రతుకుతాడు? ఆయన ప్రార్థన తప్ప దేవుడు దేవుడు అంటాడు. బయటికి వెళ్ళి ఏ పని తెలియదు. ఎట్లా మరి ఆయన ఎప్పుడు చదువు ప్రార్థన ఈ తప్ప ఏం తెలియదు అనుకునేవాడు. నేను అనేవాడు చిన్నప్పుడు, నాన్న నిన్ను పోషించేది నేను, నువ్వు బ్రతికితే చాలయ్యా మాకు అదే ఎలా బ్రతుకుతావని బాధపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, మనుషులు కాదు. అలాగే ఈ గిద్యోను కూడా భయపడిపోతున్నాడు. అయ్యో ఈ సమూహం వస్తుంది, మేము వీరి మీద జయము పొందలేమనుకుంటే, పరాక్రమ గల బలాఢ్యుడా లే అన్నాడు. వెంటనే దేవుడు నీకు తోడై ఉన్నాడు అని దూత అంటే, దేవుడు తోడై ఉంటే ఇదంతా మాకు ఎలా సంభవించింది? మాకే ఎందుకు ఈ కష్టాలు, మాకే ఎందుకు ఈ బాధలు, మాకే ఎందుకు ఈ అవమానాలు అన్నప్పుడు గిద్యోనుతో దేవుని దూత మాట్లాడుతున్నాడు. పరాక్రమ గల బలాఢ్యుడా అంటే మరి ఏది? దేవుడు అద్భుతాలు చేశారన్నాడు. మా జీవితంలో ఏ అద్భుతాలు ఆగిపోయాయా? అద్భుతాలు ఈ రోజుకి ఆగిపోలే. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ అద్భుతాలు చేసే దేవుడు ఈ వర్తమానం ఉంటున్న నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. నీ జీవితంలో ఆశ్చర్యాలు చేయగలడు. ఆయన సమర్థుడు. మా పట్ల ఏంటి అద్భుతాలు? దేని సహాయం చేత మేము వాళ్ళని జయించగలం అంటున్నాడు. దేవుడు నీకు తోడై ఉంటే క్రైస్తవ బిడ్డలారు నువ్వు ఏదైనా జయించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జయించాలి. ఆయన జయించిన సమర్థుడు. ఎందుకంటే సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, మృత్యుంజయుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాధిలో పెట్టిన 3వ దినం తిరిగి లేచి సమాధి ఆయన ఎదుట ఓడిపోయింది. బండ ఓడిపోయింది, ముద్ర ఓడిపోయింది, రాణువారు ఓడిపోయారు. క్రైస్తవ బిడ్డలారా, ఇంత అద్భుతమైన దేవుడు మనకుండగా ప్రైజ్ ది లార్డ్, ఆయన మనకు జయమిచ్చేవాడు. అయితే ఈ 16 సంవత్సరాలు దేవుని పని ఆగిపోయింది. అక్కడ ఆగిపోయినప్పుడు వీళ్ళందరూ నిరుత్సాహపడిపోయి, ఇక మన వల్ల అవుతుందంటావా? మనం ఎలాగా కట్టగలమా? ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలేమో పని ఆఫ్ చేస్తారు, మంత్రులందరూ కలిసి. కానీ దేవుడు మాత్రం వాళ్ళు ఆపేసిన దేవుడు తన పని జరిగించుకున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అప్పుడు హగ్గై ప్రవక్తకి దేవుడు బయలుపరిచాడు. హగ్గై ప్రవక్త వచ్చి ప్రవచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళంతా యూదులందరూ ఏమనుకున్నారంటే, ఇక ఈ మందిరం పని ఆగిపోయింది, మన ఇల్లు కట్టుకుందాం, మన ఇల్లు మంచిగా ప్లాన్ చేసుకుందాం అనుకొని ఇక మందిర పనిని ప్రక్కన పెట్టేసి ఎవరికి వారు ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు హగ్గై ప్రవక్త వచ్చి ఏమంటున్నాడు? చదవండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో దేవునికి మహిమ కలుగును గాక. 3వ వచనం. ప్రత్యక్షమై ఈ మందిరం పాడై ఉండగా అదిగో ఏమంటున్నారు? చాలా మంది అనుకుంటున్నారు ఇక సమయం లేదు, ఇదిగో ఇప్పుడు మందిరం కట్టడానికి ఇప్పుడే కాదు, సమయం రావాలి. ఇంకా ఏంటి? చాలా మంది అనుకుంటారు ఇంకా సమయం రాలేదు, వివాహం చేయాలంటే ఇంకా సమయం రాలేదు, ఇల్లు కట్టాలి ఇంకా సమయం రాలేదు. చాలా మంది అనుకుంటారు అది ముందులే, ఇంకా సమయం ఉందో ఎప్పుడు అనుకుంటారు. దేవుడు తలుసుకుంటే అది ఇప్పుడైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇక మందిరం పని 16 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇక దేవుని మందిరం పని ఇంకా టైం అవ్వలేదేమో, దానికి సమయం రావాలి. మనం అంటాం కదా సామెతగా, కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదన్నట్టుగా వీరు కూడా దానికి సమయం రావాలి అనుకుంటారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హగ్గై ప్రవక్తతో సమయం ఇంకా రాలేదనుకుంటున్నారు. మీరు దేవుని మందిరాన్ని ఆపేసేసి మీ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు, మీ సొంత పనులు చూసుకుంటున్నారు. అందువలనే మీరు ఎంత తిన్నా ఇంకా మీ ఆకలి తీరకొన్నది, మీరు నీళ్ళు త్రాగినా ఏముందట? దప్పిక తీరకొన్నది. చదవండి అన్నమాట. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను. దేవునికి మహిమ. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి అదిగో ఏమంటున్నారు? జీతం చిరిగిపోయి సంచులు వేసినట్టుంది. మీరు కష్టపడ్డారు కానీ మీరు ఎంత చేసినా తృప్తి ఉండటలా. అన్నం తిన్నా ఇంకా 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 తపనగా ఉంది, ఆకలి ఆకలి ఆకలి. నీళ్ళు త్రాగిన దప్పిక. ఎంత కష్టపడి సంపాదించిన డబ్బులంతా చిల్లి సంచులు వేసిపోయినట్టే. ఎందుకు ఇలా జరుగుతుందంటే నా మందిరం పాడైపోయింది. దేవుని మందిరం నిర్లక్ష్య పెట్టేది వీళ్ళు. దేవుని మందిరాన్ని కట్టకుండా మరి వీళ్ళు బ్రేక్ చేసేసారు. క్రైస్తవ బిడ్డలారా, వీళ్ళు ఎప్పుడైతే దేవుని మందిరం పట్టించుకోకుండా ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టారో దేవుడు ప్రవక్త అయిన హగ్గైని హెచ్చరిక చేస్తున్నారు. హగ్గై ద్వారా మాట్లాడాడు. హగ్గై వచ్చి వీళ్ళు హెచ్చరించినప్పుడు వీరు చూడండి, అప్పుడు
పని పూనుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పని పూనుకున్న 4 సంవత్సరాలు మందిరం కట్టబడింది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు చూడండి హగ్గీ గ్రంథం 2:9 ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని. ఆమేన్. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మందిరం మించునని. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే వీరు పని పూనుకున్నారు, ప్రియ దేవుని బిడ్డలారా, మందిరము మహిమతో నింపబడింది. అందుకే వీళ్ళు అంటున్నారు మహాదేవుని మందిరం అంటున్నారు. యెజ్రా గ్రంథం 5:8 ఇది ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది మహాదేవుని యొక్క మందిరం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెజ్రా గ్రంథం 5:8 రాజు తమకు తెలియగా మేము యోధా ప్రదేశం వెళితేమి అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. అది దేవునికి మహిమ, మహాదేవుని యొక్క మందిరం. ఆ విధంగా అనేక మంది అన్య జనులు కూడా ప్రేరేపించి వారికి కలిగిన ఇష్ట వస్తువులు మందిరం కట్ట మొదలు పెట్టారు. వారు బంగారం వెండి దేవుని కొరకు తీసుకొచ్చి ఇవ్వగలిగారు. అనేక మందిని ఆయన కదిలించాడు. క్రైస్తవ బిడ్డలారా, పని పూనుకున్న తర్వాత అందరూ బంగారాలు వెండి ధనాలు తీసుకొచ్చి ఇచ్చారు. మందిరం 4 సంవత్సరాలు చక్కగా పూర్తి చేసుకోగలిగారు. మొదటి మందిరం కంటే రెండవ మందిరం యొక్క మహిమ ఎంతో ప్రజ్వలించబడింది. దేవుని మహిమతో ఆ మందిరం నింపబడింది. క్రైస్తవ బిడ్డలారా, మనం అనుకోవచ్చు నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను కట్టలేను. ఒకవేళ సేవకుడు గారు ఉన్నావు, ఈ మందిరం కట్టలేనేమో అనుకుంటున్నావా? నా దగ్గర ఏది అనుకుంటున్నావు? దేవుడు చేయగలడు. నువ్వు పని ప్రారంభించు, దాన్ని ముగించేది దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా జెరుబ్బాబెలు దేవుని యొక్క మందిరం మీద మక్కువ కలిగిన వాడు, ఆయన దేవుని దగ్గర పట్టుదల కలిగిన వాడు, యెరూషలేమును ప్రేమించేవాడైనా. అందుకే దేవుడు అతను ఆశీర్వదించాడు. క్రైస్తవ బిడ్డలారా, నీ జీవితంలో జెరుబ్బాబెలు ఏ విధంగా ముద్రావంగరంగా చేశాడు, నిన్ను కూడా ఆ విధంగా దేవుడు చేయాలనుకుంటే నీవు దేవుని పని కొరకు పని ప్రారంభించు. దేవుని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. దయచేసి ఈ ప్రార్థన అందరూ ఏకీభవించండి. ప్రభు నిన్ను దర్శించాలనుకుంటే, ప్రభు నిన్ను తాకాలనుకుంటే ఈ ప్రార్థనలు ఏకీభవించు. నీకు ఎక్కడ బలహీనత ఉందో అక్కడ చేయించుకో. ప్రభు అద్భుతంగా నేను స్వస్థపరచబోతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగలిగిన దేవానికి స్తోత్రములు. అయా, ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి వారిని దీవించండి. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవించారు వారు ఇప్పుడే మీరు ముట్టండి నాయన. బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. బిడ్డలకు స్వస్థతను దయచేయండి. నీ హస్తము వారి మీద నుంచి విడుదలను, స్వస్థతను, క్షేమమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే, ఈ వాక్యము నీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మరి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయవచ్చు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని పిల్లలారా, ఈ వర్తమానం మీరు ఇంకా అనేకమైన వర్తమానాలు వినాలంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. చందోలు మోషే అంటే మా వర్తమానాలు వస్తాయి. మరి దయచేసి చందోలు మోషే అని టైప్ చేస్తే వర్తమానాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ బటన్ నొక్కండి. ఈ బెల్ బటన్ నొక్కితే మేము ఇచ్చే నోటిఫికేషన్ ప్రతి వర్తమానాలు మీకు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నేను మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. ఒకవేళ ఈ కార్యక్రమానికి నీ వంతుగా నీ సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నావా? నీ సహాయ సహకారాలు అందించాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు 9703467777కి ఫోన్పే, గూగుల్ పే ఉంది. ఒకవేళ మీరు దేవుని పనికి సహకరించాలనుకుంటే, సహాయ సహకారం అందించాలంటే మీరు ఇందులో పాలిభాగస్తులవ్వండి. మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థన బృందం ఉన్నా. ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.